నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. భారతీయ వైద్యానికి ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత ఉంది. వైద్య రంగంలో మనవాళ్లు అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు. అందుకే ప్రాణాంతకమైన రోగాల చికిత్స కోసం ప్రపంచ దేశాల నుంచి మన దేశానికి తరలివచ్చే వారి సంఖ్య ఎక్కువే. ఎక్కడా లేనంత ఎక్కువగా వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులు ఇక్కడే ఉన్నాయి. కానీ ఇటీవల అధ్యయనాలు, నివేదికల్లో మాత్రం భారత్లో వైద్య బోధనా వ్యవస్థలో నాణ్యత, నైతిక విలువలపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సగానికి పైగా వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల నుంచి దశాబ్ద కాలంగా ఒక్కటంటే ఒక్క పరిశోధనా పత్రం వెలుగు చూడలేదనే చేదు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పత్రాలు వైద్య విద్య ప్రమాణాలకు గీటురాళ్లు కాకపోయినా దేశంలోని ప్రైవేటు కళాశాలల పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. పేరుకే గొప్ప అనే అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో వైద్య నిపుణుల్లో భారతీయులే 60% మంది ఉన్నారంటే ఈ రంగంలో మన దేశానికున్న ప్రాముఖ్యత వేరే చెప్పనక్కర్లేదు. ఇదంతా గతమని, ప్రస్తుతం దేశంలో వైద్య విద్య నాణ్యత కోల్పోయిందంటూ చెబుతున్న నివేదికలు నిపుణులందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి. విచ్చలవిడిగా వైద్య కళాశాలలకు అనుమతులివ్వడం, ప్రయోగాత్మక విద్యకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత విషయంలోనూ అవినీతి చొచ్చుకుపోవడం, ఇలా కారణాలు ఏవైనా భారతీయ వైద్య విద్య నాణ్యత కోల్పోయింది అంటూ ఇటీవల వెల్లడైన అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి అన్నది మటుకు అందులో ఏమీ అనుమానం లేదు. తప్పనిసరిగా క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. సో మన కాలేజెస్లోనూ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ తగ్గిపోవడం అంటూ జరగలేదు. కానీ ఇంకా బెటర్గా ఉండడానికి మటుకు చాలా అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. మెడికల్ లైన్స్లో అంటే మెడికల్ కాలేజెస్లో అయితే, డెంటల్ కాలేజెస్లో అయితే ఏంటి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరగాలి, తర్వాత స్టూడెంట్స్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి, తర్వాత రీసెర్చ్ వర్క్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇందులో ఏమీ అనుమానం లేదు. అది ఇంప్రూవ్ చేయడానికి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. భారత్లో ప్రైవేటు వైద్య కళాశాలలు ఇబ్బడి ముబ్బడిగా విస్తరించాయి. 1980లో 100 ప్రభుత్వ కళాశాలలు, 11 ప్రైవేటు కళాశాలలు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వ కళాశాలల సంఖ్య 215కు చేరుకోగా ప్రైవేటు కళాశాలల సంఖ్య 183కి ఎగబాకింది. పలు ప్రైవేటు కళాశాలలు విద్యార్థుల ప్రవేశాల కోసం క్యాపిటేషన్ రుసుం రూపంలో తప్పనిసరి డొనేషన్ను కట్టించుకుంటున్నాయని బ్రిటిష్ మెడికల్ జనరల్ గత జనవరిలో గుర్తించింది. ప్రతిభ ఆధారంగా ప్రముఖ సంస్థల్లో చేరుతున్న కొద్ది మందిని మినహాయిస్తే చాలా మంది విద్యార్థులు క్యాపిటేషన్ రుసుం చెల్లించి ప్రవేశాలు పొందటమో లేదంటే మెడికల్ డిగ్రీ కలను వదులుకోవడమో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాబ్లం గవర్నమెంట్ కాలేజెస్లో లేదు. ఎందుకంటే మీకు తెలిసినట్టుగా గవర్నమెంట్ కాలేజెస్లో ప్రీ క్లినికల్ అయితే అందరికీ ఒకలాగే ఉంటాయి. క్లినికల్ సైడ్కి వచ్చేసరికి ఈ టీచింగ్ మెటీరియల్ అంటే ఏమిటి, పేషెంట్స్ అందరూ కూడా కొంత తక్కువగా ఉండడం జరుగుతుంది ప్రైవేట్ కాలేజీలో, కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో. గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినంత వరకు దీంట్లో ఏ విధమైన ప్రాబ్లం లేదు. చేతంటే రోగుల సంఖ్య గవర్నమెంట్ హాస్పిటల్స్లో చాలా బాగుంటుంది. కొన్ని ఏరియాస్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్లో ఈ ప్రాబ్లం ఉంది. దానికి కూడా ఓవర్కమ్ చేసి ఏ రకంగా వాళ్ళ పేషెంట్ స్ట్రెంగ్త్ పెంచడానికి కూడా మనం డిస్కషన్స్ చేస్తున్నాం. కానీ మినిమం పేషెంట్ స్ట్రెంగ్త్ అన్ని కాలేజెస్లోనే ఉంటుంది, లేకపోతే కాలేజీకి పర్మిషన్ ఇవ్వడమే జరగదు. వాస్తవానికి దేశంలో ఉత్తమమైన ప్రభుత్వ వైద్య కళాశాలలు చాలా తక్కువగా ఫీజు వసూలు చేస్తున్నాయి. రోగులకు సేవ చేయడమే కాదు, పెద్ద సంఖ్యలో పరిశోధనా పత్రాలు కూడా విడుదల చేస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఢిల్లీలోని ఎయిమ్స్. ఇక్కడి వైద్య నిపుణుల పర్యవేక్షణలో గత 10 ఏళ్లలో 11,300 పరిశోధనా పత్రాలు ప్రచురించింది. ఇదే సమయంలో మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి నుంచి వెలువడిన పత్రాల సంఖ్యలో ఎయిమ్స్ ప్రచురించిన పత్రాలు పావువంతు కావడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రచురితమైన మొత్తం పరిశోధనా పత్రాల్లో సగం వరకు కేవలం 25 సంస్థల నుంచే వెలువడినట్లు తేలింది. ఇప్పుడు పేపర్స్ అనేది ఎప్పుడు ఏంటంటే వైద్య పరిశోధన జరుగుతున్నప్పుడే కొత్త మార్పులు వస్తాయి, ఇంకా మంచి విధానాలు ఆచరణలోకి తీసుకురావడానికి మనకి అవకాశం ఉంటుంది. సో రీసెర్చ్ అనేది అవసరం అండి. అది ఈ మధ్య వచ్చిన రిపోర్ట్స్లో ఏంటంటే ఇండియాలో కొన్ని చోట్ల పేపర్స్ పబ్లికేషన్ అనేది కొద్దిగా అసలు లేదు అని ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా ఉందండి. చికిత్సతో నయమయ్యే నీళ్ల విరోచనాలు,
క్షయ, న్యూమోనియా వంటి జబ్బులతోనూ ఎంతో మంది చనిపోతున్న దేశంలో వైద్య కళాశాలల్లో నెలకొన్న ఈ ఉదాసీనత, జరుగుతున్న అవినీతి అనేది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బోధనా సిబ్బంది కొరతతో కునారిల్లుతున్న వైద్య విద్యకు భారతీయ వైద్య మండలి MCI ఇటీవల తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారింది. వైద్య కళాశాల నిర్వహణకు ప్రస్తుతమున్న పడకలు, బోధనా సిబ్బంది, ఇతర మౌలిక వసతుల కల్పన నిబంధనలను MCI గణనీయంగా సడలించింది. అది వైద్య విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. MBBS లెవెల్లో మాత్రం థియరిటికల్గా ఎక్స్పోజరు బాగానే ఉంటుంది, కానీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని సర్జరీస్ కానీ, కొన్ని ప్రొసీజర్స్ కానీ, మెడిసిన్ స్టూడెంట్స్ చేసే ప్రొసీజర్స్ కానీ చేసే అవకాశాలు ఇంకా మెరుగుపడాలి. ఇప్పుడు ఉన్నటువంటి విధానం అయితే బాగానే రూపకల్పన జరిగింది, కానీ అక్కడ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఎక్స్పోజరు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పోజరు కొంచెం ఇంకా మెరుగుపడాల్సిన అవసరం అనేది ఉంది. నిబంధనల ప్రకారం 150 మంది MBBS విద్యార్థులున్న వైద్య కళాశాల మొదలు పెట్టాలంటే 700 పడకల ఆసుపత్రి ఉండాలనే 1999 నిబంధన కుదించి ఒక్కో ఏడాదికి కొన్ని చొప్పున 5 ఏళ్ల వ్యవధిలో పడకల సంఖ్య పెంచుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. అవుట్ పేషెంట్ల సంఖ్య మొదటి ఏడాది 400, రెండో ఏడాది 500, మూడో ఏడాది 600, నాలుగో ఏడాది 700, ఐదో ఏడాది 800గా పేర్కొన్నారు. ఇందులో 60% పడకల సామర్థ్యం ఏటా ఉండాల్సిందిగా నిబంధనల్లో స్పష్టం చేశారు. పరీక్ష గది 150 మంది విద్యార్థులకు 800 చదరపు మీటర్లలో ఉండాలనే ప్రస్తుత నిబంధనను సవరించి 250 చదరపు మీటర్లు ఉంటే సరిపోతుందని MCI సడలించింది. బోధనా సిబ్బంది సంఖ్యను 3వ వంతుకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఇంపార్టెంట్ ప్రాబ్లము అండర్ స్టాఫింగ్. సరిపడా లెక్చరర్స్ లేకుండా మెడికల్ కాలేజీకి పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. అమెరికాలో అయితే కొన్ని దేశాల్లో అలా ఇవ్వరు. మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉంటే ఈ చుట్టుపక్కల 50 కిలోమీటర్లకి మళ్ళీ ఇంకొకటి ఇవ్వరు. సో ఆ నీడ్ అంతా సర్వే చేస్తారు, అసలు డిమాండ్ ఉందా లేదా, అవసరం ఉందా లేదా. అలాగే హాస్పిటల్స్ కూడా ఉన్న చోటే ఒక 100 హాస్పిటల్స్ కాకుండా ప్రతి 50 కిలోమీటర్లకి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ప్రజలకు ఉపయోగం. సో ఈ విధమైన కొంచెం సమూలమైనటువంటి చర్యలు కనుక హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రిసోర్సెస్తో మనం ఇంకా 5-6 రెట్లు మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు మన ప్రజలకు అందించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించేందుకు వెళుతున్న విద్యార్థుల్లోనూ నాణ్యత అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. 12 ఏళ్లలో విదేశాల్లో వైద్య డిగ్రీ పొంది తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థుల్లో సగటున 77% మంది ఇక్కడ వైద్యుడిగా నమోదు కావడానికి భారతీయ వైద్య మండలి నిర్వహించే అర్హత పరీక్షని అధిగమించలేకపోతున్నారు. ఏటా ఈ పరీక్ష రాసే విద్యార్థుల్లో 50% కన్నా ఎక్కువ మంది గట్టెక్కిన సందర్భాలు 2 కన్నా మించి లేవు. ఒక సందర్భంలో అయితే ఉత్తీర్ణత 4% ఉంది. ప్రపంచం మొత్తం మీద అధిక సంఖ్యలో దేశంలో వైద్య కళాశాలలున్నప్పటికీ ఇండియన్ మెడికల్ రిజిస్టర్లో ప్రస్తుతం 9.29 లక్షల మంది వైద్యులే నమోదై ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్దేశించిన ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు లక్ష్యానికన్నా భారతదేశం ఎంతో వెనుకబడి ఉన్నట్టు రాజ్యసభ కమిటీ సమర్పించిన ఒక నివేదికలో పేర్కొంది. ఇతర దేశాల్లో ఎక్కడలేని విధంగా భారత్లోనే సుమారు 580 వైద్య కళాశాలలు, బోధనా వైద్యశాలలు ఉన్నాయి. 2005 నుంచి 2014 మధ్య కాలంలో ఏ ఒక్క కాలేజీ కూడా ఉన్నత ప్రమాణాలతో ప్రశంసనీయమైన పరిశోధనా పత్రాలను, అధ్యయనాలను వెలువరించలేకపోయాయని తాజా అధ్యయనాలు ధృవీకరిస్తున్నాయి. మన దేశంలో రీసెర్చ్ చేయాలంటే మనం అందరం కూడా దాన్ని అసలు ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజలు, మామూలుగా ఈ గవర్నమెంట్ సెక్టర్లో, హెల్త్ సెక్టర్ కానీ, మీడియా కానీ అందరూ అర్థం చేసుకోవాలి. ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే గినీ పిగ్స్ అనో లేకపోతే ఇంకొకటనో ఒక చిన్న ప్రాబ్లం వస్తే అంటూ ఉంటారు. దానికి మన దేశంలో ప్రజలు జెనెటిక్ చాలా మేకప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ మన వాళ్ళు తెల్లవాళ్ళ మీద చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళ డ్రగ్స్ వాడటానికి ఇష్టపడతాం. కానీ మనం ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కనుక మనం చేయాలంటే దాని మీద చాలా నెగటివ్ ప్రాపగాండా జరుగుతూ ఉంది. దీనిలో నుంచి బయటపడాలి. వైద్యో నారాయణ హరి అన్నట్లుగా వైద్యుడు నిపుణుడిగా మారితేనే ఆరోగ్యవంతమైన సమాజం నెలకొంటోంది. కానీ నాణ్యత లేని వైద్య విద్య అభ్యసించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే వైద్య వృత్తిపై విశ్వాసం కోల్పోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా విద్యా విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రయోగాత్మక విద్యకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే విద్యా ప్రమాణాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
సొంత పొలంలోనే తయారయ్యే విత్తనం, ఇంట్లో కాడెద్దులు, పశువుల పాకలోనే సిద్ధమయ్యే ఎరువులు. ఇది మన వ్యవసాయ విధానం. కానీ మనం తీసుకునే ఆహారం నుంచి పీల్చే గాలి వరకు అన్నీ కలుషితమయ్యాయి. బహుళజాతి సంస్థల ఆకర్షణకు లోనవుతున్న రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతిని వదిలేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే 100కి 99.9% రసాయన ఎరువులతోనే వ్యవసాయం సాగవుతోంది. పర్యవసనంగా క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువులతో రైతు అన్ని విధాలా నష్టపోతున్నాడు. ఇలాంటి చీకట్లలో చిరుదీపంలా కనిపిస్తోంది ప్రాకృతిక వ్యవసాయం. పెట్టుబడి లేనిది, పర్యావరణానికి ఏమాత్రం హాని చేయకపోగా ఎంతో మేలు చేకూర్చేది. ఈ విధానంలో పండిస్తున్న ఉత్పత్తులకు ప్రపంచమంతా మంచి గిరాకీ కూడా ఉంది. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లోని రైతులు సేంద్రియ వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. కానీ క్షేత్రస్థాయి సవాళ్లు చూసేసరికే ఆలోచనలో పడుతున్నారు. ఎందుకలా? వాటిని అధిగమించేదెలా? వ్యవసాయం అంటే సగటు రైతు భయపడే పరిస్థితి వచ్చింది. అందుకు ప్రధాన కారణం మారుతున్న విధానాలతో పాటు సేద్యంలో వచ్చిన అనూహ్యమైన మార్పులు. అయితే ఈ మార్పులు సేద్యానికి మంచి చేయకపోగా వినాశనానికి దారితీశాయి. నిత్యం ఎక్కడ చూసినా అప్పుల బాధ తాళలేక అన్నదాతల బలవంతపు మరణాలు, గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కిన రైతన్నలు, పంటలు పనులు లేక వలసబాట పట్టిన చిన్న సన్నకారు రైతులే కనిపిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణాలు పరిశీలిస్తే వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు, సాగు ఖర్చులు ఆకాశానికి ఎగబాకడం, గిట్టుబాటు ధరలు పాతాళానికి చేరడం వంటివి ప్రధానంగా చెప్పవచ్చు. మరి ఈ పరిస్థితి నుంచి రైతు బయటపడాలంటే మొదట వ్యవసాయ ఖర్చు తగ్గించాలి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించాలి. పురుగు మందుల, రసాయనాల అవశేషాలు లేని నాణ్యమైన వ్యవసాయ దిగుబడులు పొందే వాతావరణం కల్పించాలి. వాటన్నింటికీ ఓ ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది ప్రాకృతిక వ్యవసాయం. ఏం లేదు సార్, ప్రకృతి వ్యవసాయం మించింది మన దేశానికి ఇంకా ఏది లేదు. ప్రత్యామ్నాయం అదే. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు. అది 170 ఎకరాలు హార్టికల్చర్ ఉంది. 30 ఎకర్స్ వేరుశనగ పండేది, ఖరీఫ్ పండేది ఉండదు, డ్రై ల్యాండ్. మేము 200 ఎకర్స్ చేస్తున్నాం 2007 నుంచి. వీఆర్ వెరీ హ్యాపీ. ఏం పైసా ఖర్చు ఉండదు, ఏముండదు. హై క్లాస్ ప్రకృతిని అనుసరించి ఫ్లవరింగ్ వస్తుంది. ఏం రోగాలే రావు, అసలు చెట్టుకు రోగాలే రావు. పెట్టుబడి లేనిది, పర్యావరణానికి కవచంలా నిలబడేది, జీవ వైవిధ్యాన్ని పెంపొందించేది, ఈ తరహాలో పండించిన పంటకు మంచి గిరాకీ కూడా ఉంటుంది. ఈ వ్యవసాయంలో గోవుది కీలక పాత్ర కాగా వ్యవసాయమంతా ప్రకృతే చేస్తుంది. రైతు కేవలం పర్యవేక్షకుడు మాత్రమే. ఇటీవల కాలంలో సేంద్రియ వ్యవసాయంపై మన రాష్ట్రంలోని రైతుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ప్రాకృతిక వ్యవసాయం చేస్తున్న చాలా మంది రైతులు సంతోషంగా ఉన్నారు. ప్రకృతి వ్యవసాయానికి కావలసిన పెట్టుబడి ఒక దేశీవాళీ ఆవు. ఆ జీవి ద్వారా వచ్చే పేడ, మూత్రంతోనే సాగుకు కావలసిన ఎరువులు, పురుగుమందులు తయారు చేసుకోవాలి. పొలం చుట్టూ దొరికే మొక్కలు, వ్యవసాయ వ్యర్థాలు ఉపయోగపడతాయి. ఇలా ప్రకృతిలోని పంచభూతాల సాయంతో జరిగేది కాబట్టే ప్రాకృతిక వ్యవసాయంగా పిలుస్తుంటారు. ప్రాకృతిక వ్యవసాయంలో ప్రధానంగా 5 అంశాలు ఉంటాయి. మొదటిది బీజశుద్ధి. అంటే ఈ సేద్యంలో దేశీ విత్తనాన్నే ఉపయోగించడం, అది కూడా సేంద్రియ పదార్థంతో క్రిములు ఆశించకుండా శుద్ధి చేయడం. రెండవది జీవామృతం. ఆవు పేడ, ఆవు మూత్రం, మట్టి, బెల్లం, శనగపిండిని కలిపి జీవామృతం తయారు చేస్తారు. మూడవది ఆచ్ఛాదనం. మొక్కల చుట్టూ భూమికి ఆచ్ఛాదన ఏర్పాటు చేయాలి. అదే మల్చింగ్ షీట్ల మాదిరిగా పనిచేసి నేలలో తడి ఆరిపోకుండా మొక్కను బెట్ట పరిస్థితుల్లో కూడా కాపాడుతుంది. నాలుగవది వాప్సా. భూమిలో గాలి, తేమ శాతం సమపాళ్లలో ఉండేలా జీవామృతం చల్లడం, ఆచ్ఛాదన చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. చివరిది అస్త్రాలు. వీటిలో పలు రకాలుంటాయి. వాటికి ఆవు మూత్రం, పేడతో పాటు పలు రకాల ఆకులు, ఇతరత్రా పదార్థాలు వాడుతారు. ఇందుకే ఈ వ్యవసాయం చాలా కష్టమనేది కొందరి రైతుల అభిప్రాయం.
ఇటీవల ప్రధాని మొదలు ప్రాకృతిక వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ సహా అనేక మంది ఈ బాటలోకి రావాలని రైతులకు పిలుపునిస్తున్నారు. నిజానికి భూసారం దెబ్బతినకుండా సహజ సిద్ధమైన పదార్థాలే ఎరువులు, పురుగుమందులుగా వాడుతూ రసాయనాల జోలికి పోకుండా సేద్యం చేయడం మన నాగరికతలో భాగమే. కాకపోతే జనాభాతో పాటు పెరుగుతున్న ఆహార కొరత అధిగమించేందుకు హరిత విప్లవం కాంక్షిస్తూ 1960 నుంచి ఆధునిక పద్ధతుల బాట పట్టారు. ఒక రకంగా చూస్తే రసాయన ఎరువులు, పురుగుమందుల వల్లే వ్యవసాయం స్వయం సమృద్ధి సాధించింది. కానీ క్రమేపీ పెరిగిన పంట వ్యయం రైతుకు భారంగా మారింది. అందుకే ఇప్పుడంతా ప్రాకృతిక వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇక్కడ ప్రాకృతిక వ్యవసాయంపై కొందరు రైతులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, అభ్యంతరాలకు ఓ పరిష్కారం అన్వేషించడం ఇప్పుడు అనివార్యంగా మారింది. కారణం, ప్రాకృతిక వ్యవసాయం కోసం కషాయాలు, ఎరువులు తయారు చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. కూలీల ఖర్చు కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. పైగా సహజ కషాయాల ప్రభావం కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. మళ్లీ చీడపీడలు ఆశిస్తే ఏంటి పరిస్థితి అనేది ప్రశ్నార్థకం. సమాధానంగా కొందరు రైతులు ఏకమై ఈ తరహా ద్రావకాలు పంటలకు పిచికారీ చేసుకుంటేనే ఫలితం ఉంటుంది అనుకోవచ్చు. కానీ పొరుగు రైతులు రసాయనిక మందులు పిచికారీ చేస్తే మాత్రం ప్రాకృతిక వ్యవసాయం చేసే రైతుకు పెట్టుబడి భారం పెరుగుతుంది. అందువల్లే ఇలాంటి వ్యవసాయం ఒకరితో సాధ్యమయ్యేది కాదని నిపుణుల అభిప్రాయం. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా దేశాలు సేంద్రియ వ్యవసాయంలో ముందు వరుసలో ఉంటున్నాయి. భూటాన్ చిన్నదే అయినా సంపూర్ణంగా ఈ వైపే మళ్లింది. దేశంలోని 95% పంట భూములు, 98% పండ్ల తోటలు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్లోనూ ప్రజలు అటువైపు ఆసక్తిగా ఉన్నారు. శ్రీలంకలో ప్రకృతి సేద్యం, ఉత్పత్తుల విపణి బాగా విస్తరిస్తోంది. జపాన్, థాయిలాండ్లలోనూ వాటి పట్ల అవగాహన ఎక్కువగానే ఉంది. సాధారణ వ్యవసాయం కంటే సేంద్రియ సాగులో పంట దిగుబడి 9.2% తగ్గుతున్నా ఎరువులు, పురుగుమందుల వాడకం గణనీయంగా తగ్గడం సహా ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండడం వల్ల రైతన్నలకు నష్టాలు మాత్రం రావడం లేదు. పైగా ఈ ఉత్పత్తుల ధరలు సాధారణ వాటి కంటే 20 నుంచి 40% అధికంగా ఉంటున్నాయి. ఆదాయంలో 22% వరకు పెరుగుదల కనబడుతోంది. సాగు వ్యయము 11.7% తక్కువగా ఉంటుంది. అలాంటి ధృవీకృత ప్రాకృతిక సాగు విస్తీర్ణంలో ప్రపంచంలో భారత్ 10వ స్థానంలో కొనసాగుతోంది. అన్నీ కలిపినా మన దేశంలో సేంద్రియ విధానం కింద ఉన్న భూమి మొత్తం సాగు విస్తీర్ణంలో 0.3%. ఆ పరిస్థితులకు కారణం ప్రాకృతిక వ్యవసాయం పూర్తిగా పెట్టుబడి రహిత వ్యవసాయమే అయినా ఆచరణలో మాత్రం పలు రకాల ప్రశ్నలు, సందేహాలు వినిపిస్తున్నాయి. ప్రధానమైనవి మన నేలలకు సంబంధించి. ఎన్నో ఏళ్ల నుంచి క్రిమిసంహారక మందులతో నిస్సారమై ప్రమాదకర రసాయన అవశేషాలన్నీ భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇలాంటి చోట ప్రాకృతిక వ్యవసాయం పనిచేయాలంటే కనీసం 3 నుంచి 5 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. మన దేశంలో చూస్తే చాలా మంది కౌలు రైతులే ఉన్నారు. వారు ఒకే నేలను నమ్ముకుని ఇంటి వ్యవసాయం చేయడం కొంత కష్టసాధ్యమే. మరో అంశం, ఈ తరహా పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక ధర ఇప్పించడానికి కూడా ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రాకృతిక వ్యవసాయంపై రైతుల భిన్నాభిప్రాయాలు, సందేహాలకు స్పష్టమైన సమాధానాలు అన్వేషించే పనిలో పడ్డారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రాకృతిక వ్యవసాయంతో సేంద్రియ సాగు, రసాయనాలతో మిశ్రమ వ్యవసాయంపై పరిశోధనలు చేయబోతున్నారు. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ 50% పోవచ్చా, లేదంటే ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలా అనేది వాళ్ళ సందేహాలు ఉన్నాయి. ఏదో ఒకరు చేసిన తాను మంచి ఫలితాలు వస్తున్నాయని మేము చేయొచ్చా, మేము కూడా ఎందుకని వాళ్ళు అడుగుతున్నారంటే అనంతపురం జిల్లా తీసుకుంటే ఎక్కువ చిన్న సన్నకారు రైతులు 80% మంది ఉన్నారు. కమతాలు కూడా 1 హెక్టార్ కంటే తక్కువ ఉన్నాయి. పెట్టుబడి కూడా అంత పెట్టే స్తోమతలో లేరు. కాబట్టి మీ అభిప్రాయము చెప్పమని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ఇంతకుముందు కొన్ని పరిశోధనలు చేస్తే అంత ఆశాజనకంగా లేవు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాటి ఇవన్నీ ఇంగ్రీడియంట్ బ్రహ్మాసం కానీ ఇవన్నీ చెప్పి మన పరిశోధనలో ఫస్ట్ 1 ఇయర్ మనం చేసిన తర్వాత రిజల్ట్ బాగొస్తే దీన్ని 2వ సంవత్సరంలో రైతులు పొలాల్లో వేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం మేము కూడా పరిశోధన చేయాలనుకున్నాము. ముఖ్యంగా నంద్యాల ప్రాంతీయ పరిశోధన పరిధిలో నంద్యాలలో పప్పుశనగ, పత్తిపై, అలాగే అనంతపూర్లో కందిపై, అలాగే కదిరిలో వేసినపై చేయాలని. అయితే ఇంకా మాకు రిజల్ట్ రాదు. ఎందుకంటే మేము శాస్త్రములు చూసి ఖచ్చితమైన ఫలితం వస్తేగా మేము చెప్పలేము.
అయితే మేము కూడా ఆ చేసే రైతులను చూసి కొంత అవగాహన పెంచుకొని ప్రయత్నం చేస్తున్నాం. ఏమైనా సరే వాటికి మేము వ్యతిరేకం కాదు, బాగానే ఉంటాయి అంటున్నారు, కానీ మేము ప్రయోగం చేయండి మేము చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ సంవత్సరం ఖరీఫ్లో మేము 4-5 పంటల్లో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో చేస్తున్నాము. ప్రస్తుతం రైతులను ప్రాకృతిక వ్యవసాయం వైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా విస్తృత ప్రయత్నాలే చేస్తోంది. అన్నదాతలకు పెట్టుబడి భారం తగ్గించి గిట్టుబాటు ధరల కల్పన చేయడానికి సేంద్రియ సాగు పద్ధతి కూడా ఓ మార్గంగా నరేంద్ర మోదీ సర్కారు ఆ దిశగా పథకాలు రూపకల్పన చేస్తోంది. సేంద్రియ సాగు ప్రోత్సాహానికి పరంపరాగత్ కృషి వికాస్ యోజన PKVY పథకాన్ని ప్రవేశపెట్టారు. స్పందనగా దేశవ్యాప్తంగా క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువులు, విదేశీ పరిజ్ఞానం విత్తనాలతో విసిగిపోయిన రైతులు ప్రాకృతిక వ్యవసాయం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వారందరికీ క్షేత్రస్థాయి సమస్యలపై ఎంత త్వరగా, ఎంత సమర్థంగా పరిష్కారాలు చూపగలరు, అది ఎంత త్వరగా అనే అంశాలు బట్టి ప్రాకృతిక వ్యవసాయం విస్తరణ భవిష్యత్ ఆధారపడి ఉంటుందనేది రైతుల మాట. మరిన్ని విభిన్న అంశాలతో మరో 5 సంగతులు కలుసుకుందాం. నమస్కారం.